హ్మ్. ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకుందాం. పెట్టెకు గీసిన వెంటనే భగ్గున మండుతుంది. చుట్టూ ఉన్న చీకటిని క్షణాల్లో తరిమేసి ఎంతో ప్రకాశవంతమైన వెలుగునిస్తుంది కదా. అవును, వెలుగుతో పాటు వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది. కాని అంతే వేగంగా కాలిపోయి తన శక్తిని కోల్పోతుంది. కరెక్ట్. ఆ తరువాత ఒక నల్లటి బూడిదలా మారిపోతుంది. మనుషుల్లో కూడా అచ్చం ఇలాంటి స్వభావమున్నవారుంటారని మనం ఎప్పుడైనా గమనించామా అనిపిస్తుంది. అంటే ఒక గదిలోకి రాగానే తమ ఉత్సాహంతో అందర్నీ ఆకట్టుకుని. ఆ తరువాత పూర్తిగా నీరసించిపోయే తత్వమున్నవాళ్లు, అంతేగదా? అవును. తెలుగు హోమియోపతి గురుకులం లెవెల్ 3 రాజ్యాంగ మరియు క్లినికల్ మెటీరియా మెడికా ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఇది ఎపిసోడ్ 85, ఫాస్ఫరస్ మొదటి భాగం. ఆ పోయిన ఎపిసోడ్ 84లో మనం మాట్లాడుకున్న ఆ 4 మూలస్తంభాల పునాది మీదే నిలబడి ఈరోజు ఈ ఫాస్ఫరస్ త్రయంలోకి అడుగుపెడుతున్నాం. నిజమే. సాధారణంగా వైద్యం అనగానే వ్యాధి గురించి, దాని పేరు గురించి ఆలోచించడం చాలా సహజం. కాని మన లక్ష్యం వ్యాధిని కాదు, ఆ వ్యాధిని మోస్తున్న వ్యక్తిని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. కంఠస్థం చేయడం కాదు, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించుకోవడమే మన ఈ ప్రయాణం ముఖ్య ఉద్దేశం. ఒక వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు వారిలో వచ్చే మార్పులు కేవలం శారీరకమైనవి కావు కదా. అవి వాళ్ల కాన్స్టిట్యూషన్కి కూడా ముడిపడి ఉంటాయి. అవును, అవి వారి రాజ్యాంగ తత్వానికి ప్రతిరూపాలు. ఆ మూలతత్వాన్ని పట్టుకోవడమే మన అసలైన లక్ష్యం. అందుకే ఈరోజు మనం ఫాస్ఫరస్ అనే మూలకం చుట్టూ అల్లుకున్న మానవ రాజ్యాంగాన్ని లోతుగా విశ్లేషిద్దాం. ప్రకృతిలోని మూలకాల స్వభావం మనిషి వ్యక్తిత్వంతో ఎలా ముడిపడి ఉంటుందో గమనిస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతోంది. ఫాస్ఫరస్ అనే పదానికి గ్రీకు భాషలో చూస్తే కాంతిని మోసుకొచ్చేది లేదా కాంతిని ఇచ్చేది అని అర్థం. రైట్, బేరర్ ఆఫ్ లైట్ అంటారు. అవును. భౌతికంగా చూస్తే ఇది చాలా చురుకైన మూలకం. గాలి తగలగానే మండుతుంది, చీకట్లో ప్రకాశిస్తుంది. అయితే ఒక రసాయన మూలకం యొక్క ఈ భౌతిక స్వభావం ఒక మనిషి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి అసలు ఎలా సహాయపడుతుందంటారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఈ వ్యక్తిలో ప్రధాన రాజ్యాంగ లక్షణం ఏమిటి? ఆ మూలకానికి వీళ్లకున్న పోలికేంటి? భౌతిక మూలకానికి మానవ స్వభావానికి ఉన్న ఈ అనుసంధానం చాలా అద్భుతమైనది. ఫాస్ఫరస్ వ్యక్తులు కూడా ఆ మూలకంలాగానే చాలా ప్రకాశవంతంగా, వెచ్చగా ఉంటారు. వారొక గదిలోకి వస్తే చాలు, ఆ వాతావరణమంతా ఒక్కసారిగా ఉత్సాహంగా మారుతుంది. ఓ, అంటే వాళ్ళ ప్రెజెన్స్ అలా తెలుస్తోందన్నమాట. అవును. అయితే ఆ మూలకం గాలికి ఎలాగైతే వెంటనే మండిపోయి కరిగిపోతుందో, ఈ వ్యక్తులలో శక్తి కూడా అంతే తొందరగా ఖర్చవుతుంది. క్విక్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఇతరులతో వీరు చాలా సులభంగా అనుసంధానమవుతారు. ఎవరితోనైనా అప్పటికప్పుడే ఎంతో కాలంగా తెలిసిన స్నేహితుడిలా మాట్లాడగలరు. వారిలో ఒక సహజమైన ఆకర్షణ ఉంటుంది. అంటే వాళ్లతో మాట్లాడితే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట కదా. చూసేందుకు చాలా ఆకర్షణీయమైన కళ్ళు, సన్నని పొడవైన దేహం వాళ్ల సొంతం అని మెటీరియా మెడికాలో చదువుతాం. కరెక్ట్. ఫిజికల్ అపియరెన్స్ అలా ఉంటుంది. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. మీరు చెప్పేది వింటుంటే ఇది కేవలం ఒక ఎక్స్ట్రోవర్ట్ లేదా చాలా కలుపుగోలుగా ఉండే మనిషి లక్షణంలా అనిపించడం లేదా? అందరితో కలిసిపోయే ప్రతి ఒక్కరూ ఫాస్ఫరస్ అయిపోరు కదా. అబ్సల్యూట్లీ. అక్కడే మనం అత్యంత సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఒక ఆరోగ్యకరమైన ఎక్స్ట్రోవర్ట్కి ఫాస్ఫరస్ రాజ్యాంగానికి చాలా తేడా ఉంది. క్లినికల్ మెటీరియా మెడికాను అర్థం చేసుకునేటప్పుడు ముందుగా కీనోట్స్ కంటే ఈ మూలతత్వాన్ని గ్రహించడం ముఖ్యం. అంటే ఎసెన్స్ బిఫోర్ కీనోట్స్ అంటారు. అవును. ఫాస్ఫరస్ అంటే కేవలం పుస్తకాల్లో చదివే రక్తస్రావం లేదా కడుపులో మంట కాదు. అది ఒక తేజోవంతమైన అనుసంధానం, రేడియంట్ కనెక్షన్. రైట్. ఒక ఆరోగ్యకరమైన ఎక్స్ట్రోవర్ట్ ఇతరులతో కలుస్తాడు, కాని తనకంటూ ఒక పరిధిని ఉంచుకుంటాడు. కాని ఫాస్ఫరస్కి తన ఉనికికి ఒక ఆధారం, ఒక తోడు ఎప్పుడూ కావాలి. వారు మానసికంగా ఒంటరిగా అస్సలు మనలేరు. మరి ఇతరులతో వాళ్లకున్న ఈ తీవ్రమైన కనెక్షన్ వాళ్లను మానసికంగా ఎలా ప్రభావితం చేస్తుంది? ఎందుకంటే అందరితో అలా కలిసిపోవడం అనేది బయటకు బాగానే కనిపించినా ఆ స్థాయి కనెక్షన్ కోసం వాళ్లు తమ ఎనర్జీని విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. అవును, చాలా ఎనర్జీ డ్రైన్ అవుతుంది. లోపల ఎక్కడో ఒక ఖాళీతనం ఉన్నట్టు అనిపిస్తోంది నాకైతే. ఖచ్చితంగా. ఫాస్ఫరస్ వ్యక్తిత్వంలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన లోపం ఇదే: సరిహద్దులు లేకపోవడం. అంటే ల్యాక్ ఆఫ్ పర్సనల్ బౌండరీస్.
వాళ్ళ మనస్సు అచ్చమొక స్పాంజ్ లాంటిది. స్పాంజ్ లాంటిదా? అంటే అన్నీ పీల్చేసుకుంటారా? అవును. చుట్టుపక్కలున్న భావోద్వేగాలను, శబ్దాలను, వెలుతురును, వాతావరణ మార్పులను ఇట్టే పీల్చుకుంటారు. తమకు, ఇతరులకు మధ్య ఎక్కడ గీత గీయాలో వారికి తెలీదు. పక్కవాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ తమదే అన్నట్లుగా ఫీలవుతారు. ఆ వాతావరణంలోని వైబ్రేషన్స్ వాళ్ళ నాడీ వ్యవస్థను నేరుగా తాకుతాయి. దీని ఇంకాస్త విడమర్చి విశ్లేషిద్దాం. ఎదుటివారి భావోద్వేగాలను పీల్చుకోవడమంటే ఫాస్ఫరస్ వ్యక్తులకు విపరీతమైన సానుభూతి అంటే ఎంపతి ఉంటుందని అర్థం. కాని ఈ ప్రాసెస్లో వాళ్ల సొంత గుర్తింపును కోల్పోరా? అదే వాళ్ళ సమస్య. వాళ్ల మనస్సుకు ఒక ఫిల్టర్ అంటూ లేకపోవడం వల్ల ఎదుటివారి కష్టాలు, భయాలు, నెగటివిటీ అన్నీ కూడా ఎలాంటి అడ్డుకట్ట లేకుండా లోపలికొచ్చేస్తాయి కదా. అసలు వాళ్లు ఎందుకలా ప్రతిదాన్ని తమలోకి తీసుకుంటారు? దీని వెనుకున్న కారణమేమిటి? చూడండి, ఈ ఎందుకు అనే ప్రశ్నే హోమియోపతికి ప్రాణం. ఫాస్ఫరస్లో నన్ను ఎవరూ ప్రేమించడం లేదు, నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అనే ఒక బలమైన అభద్రతాభావం ఉంటుంది. ఓ, అంటే అన్లవ్డ్ అండ్ అన్కేర్డ్ ఫర్ ఫీలింగ్ అనమాట. అవును. వారికి సెక్యూరిటీ అనేది ఇతరుల నుంచి వచ్చే ప్రేమ ద్వారానే లభిస్తుంది. అందుకే ఆ ప్రేమను తిరిగి పొందాలనే ఆశతో వారు ఇతరుల పట్ల విపరీతమైన సానుభూతిని చూపిస్తారు. ఇతరుల కష్టాలను తమవిగా భావించడం వెనుక నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నాను కాబట్టి నన్ను వదిలి వెళ్ళవద్దు అనే ఒక ఆర్తి దాగి ఉంటుంది. ఆ ప్రేమను నిలుపుకోవడానికి వారు ఏమైనా చేస్తారు. దీనికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ తీసుకుంటే వినేవాళ్లకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. వ్యవసాయం చేసుకునే ఒక ఫాస్ఫరస్ వ్యక్తి ఉన్నాడనుకుందాం. తన పొలంలో అత్యవసర పని ఉన్నప్పటికీ పక్కింటివాడికి ఏదో సాయం కావాలని తెలియగానే తన పని వదిలేసి మరీ పరిగెడతాడు. కరెక్ట్. తన పని పాడైనా పర్వాలేదు అనుకుంటాడు. అవును. లేదా ఒక నర్సును తీసుకుందాం. తను వార్డ్లోకి రాగానే రోగులకొక రకమైన సాంత్వన కలుగుతుంది. ఆమె వాళ్ల బాధను తరబాధగా ఫీలై సేవలందిస్తుంది. కాని డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్లేసరికి ఆమె శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. వాళ్లు తమకోసం ఏమీ మిగుల్చుకోరు. స్పందిస్తుందో గమనించడమే వ్యక్తిగతీకరణ. ఇండివిజువలైజేషన్ అంటాం కదా. అవును. ఫాస్ఫరస్ జీవశక్తిని ఒక ఇన్సులేషన్ లేని కరెంటు తీగతో పోల్చవచ్చు. వైర్పైన రబ్బర్ కవర్ లేకపోతే ఏ చిన్న గాలికి, రాపిడికి అయినా ఎలా స్పార్క్స్ వస్తాయో ఫాస్ఫరస్ నాడీ వ్యవస్థ కూడా అలాగే స్పందిస్తుంది. అందుకే వాతావరణ మార్పులకంత సున్నితంగా ఉంటారా? ఖచ్చితంగా. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వస్తే వాళ్లకు విపరీతమైన భయం. వాసనలకు విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది. కానీ ఆ కరెంటు తీగకు ఇన్సులేషన్ లేకపోతే కరెంటంతా లీకైపోయి బ్యాటరీ త్వరగా డెడ్ అయిపోతుంది కదా. ఈ మితిమీరిన సున్నితత్వం వల్ల వాళ్ళు ఎంతో శక్తిని కోల్పోతారు. మరి శక్తి కోల్పోయిన తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి సడన్గా ఎనర్జీ కోల్పోయినప్పుడు ఆ చిత్రం పూర్తిగా భిన్నంగా ఉండాలి కదా. ఆ భిన్నమైన చిత్రమే ఫాస్ఫరస్ యొక్క రెండో ముఖం. ఎప్పుడూ ఉత్సాహంగా వెలుగుతూ ఉండే ఫాస్ఫరస్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దీనినే సడన్ ప్రాస్ట్రేషన్ అంటారు. ఒక్కసారిగా కుప్పకూలిపోతారా? అవును. వాళ్ళ నాడీ వ్యవస్థ పూర్తిగా అలసిపోయి విపరీతమైన ఉదాసీనత లేదా అపతి ఆవహిస్తుంది. ఇందాక మనం స్పాంజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక స్పాంజ్ పూర్తిగా నీటిని పీల్చుకున్న తర్వాత ఇక ఒక్క చుక్కను కూడా అదనంగా తీసుకోలేదు. ఫాస్ఫరస్ మనస్సు పరిస్థితి కూడా అంతే. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది. ఎప్పుడూ అందరితో కలవాలనుకునే, ఇతరుల ప్రేమ కోసం పరితపించే వ్యక్తి అకస్మాత్తుగా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవడమనేది నిజంగా కన్ఫ్యూజ్ చేసే విషయం. అవును. క్లినిక్లో రోగులను చూసినప్పుడు ఇది తరచుగా కనిపిస్తుంది. మరి రోగి ఈ ఉదాసీన స్థితిలో వచ్చినప్పుడు దీన్ని మనం ఫాస్ఫారిక్ యాసిడ్ లేదా సల్ఫర్ లాంటి ఇతర మందుల నుండి ఎలా వేరుచేసి చూడాలి? ఎందుకంటే ఆ మందుల్లో కూడా ఉదాసీనత ఉంటుంది కదా. ఇక్కడే కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ అనేది చాలా కీలకం. ఫాస్ఫరస్ యొక్క అలసట ఎప్పుడొస్తుందంటే సుదీర్ఘమైన మానసిక లేదా శారీరక శ్రమ తర్వాత వస్తుంది. ముఖ్యంగా విపరీతమైన ఎమోషనల్ డ్రైన్ తర్వాత. అంటే అప్పటిదాకా వారిలో ఉన్న ప్రేమంతా ఏమైపోతుంది? అప్పటిదాకా వారికి ఇతరుల పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి అకస్మాత్తుగా నశిస్తాయి. ఎవరైనా పలకరిస్తే సమాధానాలు చాలా నెమ్మదిగా ఇస్తారు. ఆలోచించడం కూడా కష్టంగా ఉంటుంది. ఎంతో ప్రేమించిన కుటుంబ సభ్యుల పట్ల కూడా వాళ్ళు ఎలాంటి స్పందన చూపించలేరు. ఇది పూర్తిగా భావోద్వేగపరమైన శూన్యత. ఓహో, అంటే ఒకప్పటి వాళ్ల వెలుగు వాళ్లే చూసుకోలేని పరిస్థితి అన్నమాట. కరెక్ట్. అంటే ఎప్పుడూ చలాకీగా ఉండే ఒక టీచర్
లేదా ఒక ఆర్టిస్ట్ విపరీతమైన పని ఒత్తిడి వల్ల లేదా ఏదైనా ఎమోషనల్ దెబ్బ తగలడం వల్ల అకస్మాత్తుగా ఎవర్నీ కలవకుండా చీకట్లో ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడటం. దీన్నే మనం కాన్స్టిట్యూషనల్ కొలాప్స్ అనొచ్చా? అవును, అద్భుతంగా చెప్పారు. అదే ఫాస్ఫరిక్ యాసిడ్ తీసుకుంటే ఆ మందులో భావోద్వేగ శూన్యత అనేది మొదట్నుంచి ఒక స్తబ్దతలా ఉంటుంది. వాళ్లకు ఫాస్ఫరస్ లాంటి ప్రారంభ ఉత్సాహముండదు. మరి సల్ఫర్లో? ఇక సల్ఫర్ రోగి ఉదాసీనత మేధోపరమైనవి, ఇంటలెక్చువల్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదో పెద్ద ఫిలాసఫీ ఆలోచిస్తూ తమ ఆలోచనల్లో మునిగిపోయి ఇతరులను పట్టించుకోరు. అంతే తప్ప అది ఎమోషనల్ ఎగ్జాషన్ వల్ల వచ్చింది కాదు. ఇప్పుడు అర్థమైంది. అందుకే మందు ఎంపికలో హోమియోపతి వైద్యులు ప్రిస్క్రిప్షన్కి ముందు అబ్జర్వేషన్ చెయ్యాలి. రోగి ప్రస్తుత స్థితిని మాత్రమే కాకుండా ఈ వ్యాధికి ముందు వాళ్ల సహజ స్వభావం ఎలా ఉండేదో కనుక్కోవడం ద్వారానే సరైన మూలమందును నిర్ధారించగలం. ఈ మానసిక సరిహద్దులు లేకపోవడమనేది శరీరంలో ఎలా ప్రతిబింబిస్తోందో ఆలోచిస్తే నాకొక అద్భుతమైన కనెక్షన్ అనిపిస్తోంది. వాళ్ల మనస్సులాగే వాళ్ల రక్తనాళాలకు కూడా బౌండరీస్ లేవన్మాట. అందుకే అవి లీక్ అవుతాయి. భలే పట్టుకున్నారు. ఖచ్చితంగా అంతే. రావడమనేది జరుగుతుంది కదా. మరి వాళ్ల శారీరక లక్షణాలను మరింత డీకోడ్ చేద్దాం. ఈ బౌండరీస్ లేకపోవడం శరీరంలో ఇంకెలా కనిపిస్తుంది? మీరు చెప్పిన రక్తనాళాల విశ్లేషణ పర్ఫెక్ట్గా సరిపోతుంది. శరీరంలో ఎక్కడి నుంచైనా రక్తస్రావం కావడమనేది ఫాస్ఫరస్లో ఒక ముఖ్యమైన కీనోట్. ముక్కు నుండి, ఊపిరితిత్తుల నుండి, లేదా ఒక చిన్న దెబ్బ తగిలినా ఆగకుండా రక్తం రావడం మనం గమనిస్తాం. దాంతోపాటు మంట లేదా బర్నింగ్ సెన్సేషన్ అనేది వీరిలో ప్రధానం. అరచేతులు, అరికాళ్లు, ముఖ్యంగా వీపు మీద, రెండు భుజాల మధ్య విపరీతమైన మంట ఉంటుంది. శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణాశయ వ్యాధులలో ఫాస్ఫరస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణాశయం గురించి మాట్లాడితే ఫాస్ఫరస్ వాళ్లకు చల్లని నీరు లేదా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని మెటీరియా మెడికాలో స్పష్టంగా రాసుంటుంది. లోపలున్న మంటను తగ్గించుకోవడానికి ఆ చల్లదనం వాళ్లకు అవసరమవుతుంది కాబోలు కదా. అవును, చాలా అవసరమవుతుంది. కడుపులోకి వెళ్లినంతసేపు బానే ఉంటుంది, కానీ ఆ నీరు కడుపులో వెచ్చబడగానే వెంటనే వాంతి అవుతుంది అంటారు. అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? కడుపులో అలా ఎందుకు జరుగుతుంది? దీన్ని శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ పరంగా అర్థం చేసుకుంటే చాలా స్పష్టత వస్తుంది. ఫాస్ఫరస్ రోగి జీర్ణాశయంలోని గ్యాస్ట్రిక్ మ్యూకస్ మెంబ్రేన్లో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే ఒక రకమైన అల్సరేటివ్ లేదా ఇరిటబుల్ కండిషన్. ఓకే. రోగి చల్లని నీరు తాగిన వెంటనే ఆ చల్లదనం అక్కడి నాడీ కణాలకు తాత్కాలికంగా ఒక మత్తును, ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ జీర్ణాశయంలోని సహజమైన వేడి కారణంగా కొన్ని నిమిషాల్లో ఆ నీరు వెచ్చబడుతుంది. ఆ వెచ్చబడిన వెంటనే మ్యూకస్ మెంబ్రేన్ దాన్ని రిజెక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా. ఆ వెచ్చదనం రాగానే సెన్సిటివ్గా ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ దాన్ని భరించలేక దాన్ని ఒక ఫారిన్ బాడీలాగా భావించి బయటకు నెట్టేస్తుంది. అది ఆ విచిత్ర లక్షణం వెనుక ఉన్న మెకానిజం. వావ్! ఇది కేవలం ఒక లక్షణాన్ని బట్టి పట్టడం కాదు, ఆ లక్షణం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని అర్థం చేసుకోవడం. ఇది వినడానికి చిన్న లక్షణమే అయినా రోగిని మరియు మందు పనితీరును అర్థం చేసుకోవడంలో చాలా కీలకం. అవునవును. మరి ఇంత పవర్ఫుల్ మందును వాడేటప్పుడు వైద్యులు చేసే సాధారణ తప్పులేమిటి? ఫాస్ఫరస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పాతకాలపు మాస్టర్స్ చెప్పిన వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఇక్కడ డాక్టర్ ఫారింగ్టన్ గారు చెప్పిన ఒక అత్యంత ముఖ్యమైన క్లినికల్ అబ్జర్వేషన్ని మనం గుర్తు చేసుకోవాలి. క్షయ అంటే ట్యూబర్కులోసిస్ వ్యాధి బాగా ముదిరిపోయి ఊపిరితిత్తులలో క్యావిటీస్ ఏర్పడిన చివరి దశలో ఫాస్ఫరస్ను అత్యంత జాగ్రత్తగా వాడాలి, లేదా వీలైనంతవరకు నివారించాలి. అదేంటి? ఎందుకు? ఊపిరితిత్తుల వ్యాధులకు ఫాస్ఫరస్ మంచిమందే కదా. మరి టీబీ చివరి దశలో ఎందుకు వాడకూడదు? ఎందుకంటే ఫాస్ఫరస్ అనేది జీవశక్తిని అమాంతం పెంచే అత్యంత లోతుగా పనిచేసే మందు. ఊపిరితిత్తులలో అప్పటికే పెద్ద క్యావిటీస్ ఉండి కణజాలం బాగా బలహీనపడి ఉన్నప్పుడు మనం ఫాస్ఫరస్ ఇచ్చి ఆ రోగిలోని వైటల్ ఫోర్స్ని కృత్రిమంగా స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రెషర్కి రక్తనాళాలు తట్టుకోలేవా? కరెక్ట్. అక్కడ రక్త ప్రసరణ ఒక్కసారిగా పెరుగుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ క్యావిటీస్ చుట్టూ ఉన్న బలహీనమైన రక్తనాళాలు పగిలిపోయి ప్రాణాంతకమైన రక్తస్రావానికి లేదా ఫ్యాటల్ హెమరేజ్కి దారితీసే ప్రమాదం ఉంది. బాబోయ్!
ఇది చాలా సీరియస్ విషయం. అందుకే హోమియోపతిలో కేవలం ఒక్క లక్షణం చూసి మందు ఇవ్వకూడదు, పూర్తి విశ్లేషణ లేకుండా పదే పదే మోతాదులు ఇవ్వకూడదు. ఇక్కడే ఒక వైద్యుడికి క్లినికల్ మెచ్యూరిటీ అనేది అవసరం. కేవలం ఆ చల్లటి నీరు వాంతి చేసుకునే లక్షణమో లేదా ముక్కు నుంచి రక్తం కారే లక్షణమో చూసి ఇది ఫాస్ఫరస్ అని ఫిక్స్ అయిపోకూడదు కదా. అస్సలు కూడదు. మిగిలిన లక్షణాలు ఏమి చెబుతున్నాయి అని వైద్యుడు ఎప్పుడూ తనని తాను ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే హోమియోపతి పనిచేసేది వ్యాధి పేరుని బట్టి కాదు, రోగి యొక్క మొత్తం లక్షణాల సమూహం ఆధారంగా. అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నమాట. అవును, ఒకే ఒక్క విచిత్ర లక్షణం మందును సూచించమొచ్చు, కాని ఆ మందును నిర్ధారించేది మాత్రం ఆ టోటాలిటీ మాత్రమే. సరిగ్గా చెప్పారు. దీన్ని మనం ఒక విశాలమైన కోణంలో చూస్తే ఫాస్ఫరస్ వ్యక్తిత్వం అనేది చీకటిలో వెలిగే ఒక అద్భుతమైన కాంతి. ఆ కాంతి ఇతరులకు దారి చూపిస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, కాని ఈ ప్రాసెస్లో తనను తాను కాల్చుకుంటుంది. భరే చెప్పారు. వారి సున్నితత్వం వారి అతిపెద్ద బలం, కాని సరైన సరిహద్దులు లేకపోవడం వల్ల అదే వారి అతిపెద్ద బలహీనత కూడా. ఒక హోమియోపతి వైద్యుడిగా ఆ సున్నితత్వాన్ని, ఆ వెలుగుని తిరిగి సమతుల్యం చేయడమే మన అసలైన విధి. ఈ వ్యాధి కంటే ముందున్న ఆ మనిషిని మనం రక్షించాలి. నిజంగా ఇది చాలా లోతైన కాన్సెప్ట్ అండి. ఈ సెషన్లో మనం ఫాస్ఫరస్ రాజ్యాంగ సారాంశాన్ని, వారి మానసిక తీరును చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. గురుకులం శాశ్వత మెమరీ యాంకర్గా మనం ఫాస్ఫరస్ అనగానే గుర్తుకు రావాల్సింది తేజోవంతమైన అనుసంధానం. అంటే రేడియంట్ కనెక్షన్. అవును, అగ్గిపుల్ల వెలుగు, వెచ్చదనం, తనను తాను కరిగించుకోవడం మరియు కాలిపోయిన తర్వాత మిగిలే ఆ ఉదాసీనమైన బూడిద, ఇవన్నీ ఫాస్ఫరస్ జీవిత దశలే. ఈ ఒకే ఒక్క చిత్రం ఫాస్ఫరస్ వ్యక్తిత్వాన్ని, వాళ్ల వెలుగుని, వాళ్ల సున్నితత్వాన్ని మన కళ్లముందుంచుతుంది. ఇదంతా చూశాక ఒక సామాజిక కోణంలో నాకనిపించే ఒక విషయం ఏమిటంటే, ఈనాటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మరియు ఎడతెగని సమాచార ప్రవాహం కారణంగా మనమందరం కూడా ఒక కృత్రిమమైన సరిహద్దులు లేని స్థితిలోకి నెట్టబడుతున్నామా అనిపిస్తోంది. అవును కదా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రపంచంలో ఏ మూలయం జరిగినా ప్రతి ఒక్కరి బాధను మన ఫోన్ల ద్వారా నిరంతరం పీల్చుకుంటూ మనందరి నాడీ వ్యవస్థలు కూడా ఇన్సులేషన్ లేని కరెంటు తీగల్లా ఒక ఫాస్ఫరస్ రోగిలాగా అలసిపోతున్నాయా? ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. మన చుట్టూ ఉన్న ఈ డిజిటల్ ప్రపంచం మనల్ని ఆర్టిఫిషియల్ ఫాస్ఫరస్లుగా మారుస్తుందేమో. ఇక రాబోయే 86వ భాగంలో మనం ఫాస్ఫరస్కు సంబంధించిన మరింత లోతైన విషయాలు, పీక్యూఆర్ఎస్ లక్షణాలు, ఏ అవయవాలపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది, మొడాలిటీస్ మరియు ప్రాక్టికల్ క్లినికల్ ప్రిస్క్రైబింగ్ గురించి సవివరంగా తెలుసుకుందాం. అప్పటివరకు మీ చుట్టూ ఉన్న రోగులు చెప్పే మాటల వెనుక ఉన్న ఆ అసలు తత్వాన్ని, ఆ మనిషి స్వభావాన్ని వినడానికి ప్రయత్నించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.